నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వనవాసానికి బయలుదేరిన పాండవులకు శౌనకుడనే ఒక బ్రాహ్మణుడు చాలా మంచి విషయాలను ప్రస్తావన చేస్తూ ధర్మార్థాల యొక్క నిజమైనటువంటి స్థితి, వాటిని ఎప్పుడు మనం ఎలా ఉపయోగించాలనే విషయాలను చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా స్నేహము, ఆ స్నేహం వలన భావము అని చెప్పేటువంటి సంకల్పము, అలాగే అనురాగం, ఈ రెండు కూడా పుడతాయి అని చెప్పాడు. తర్వాత ఈ రాగం అనేది మనిషిని ఎలా కింద మనిషి పడవేస్తుందనే విషయాన్ని కూడా చెబుతూ సోదాహరణ పూర్వకంగా కోటరాగ్నిర్యథాశేషం సమూలం పాదపం దహేత్ ధర్మార్థౌ తు తతాల్పోపి రాగదోషో వినాశయేత్. ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం యొక్క తొర్రి లోపల ఒక చిన్న నిప్పు కణం మాత్రమే ఉండవచ్చుగాక, కానీ నిదానంగా ఆ నిప్పు కణమే అలా అది పెరుగుతూ 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 వేళ్లతో సహా ఆ వృక్షాన్ని ఏ విధంగా అయితే కాల్చివేస్తుందో, అలాగే రాగం అనేది ఒక చిన్న దోషమైనప్పటికీ కూడా, ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పటికీ కూడా సమూలంగా ధర్మార్థాలను ఇది నశింపజేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఒక వస్తువుపైన వ్యామోహాన్ని పొందుతాడో, రాగాన్ని పొందుతాడో, ఆ రాగం వలన ఆ వస్తువుని ఉపయోగించి ధర్మాన్ని చేయడు. తద్వారా తను ఆ ధర్మం కోసం సంపాదించినటువంటి అర్థం, ఇది రెండు కూడా వ్యర్థమే కదా. ఈ రెండింటినీ సరిగ్గా ఉపయోగించలేదు కాబట్టి చివరి పురుషార్థము మహాపురుషార్థమైనటువంటి మోక్షాన్ని కూడా పొందలేడు. అందుకోసమే రాగాన్ని పూర్తిగా మనం వదులుకోవాలని చెబుతున్నాడు. కానీ విప్రయోగేనుతు త్యాగి దోషదర్శి సమాగమే విరాగం భజతే యస్తు విరాగం భజతే జంతు నిర్వైరో నిరవగ్రహ. అయ్యా, నేను విషయాల నుండి దూరంగా ఉంటాను, దూరంగా ఉంటే నేను విరక్తిని పొందుతాను అని విషయాల దగ్గర ఉన్నవాడు విషయాల నుండి దూరం వెళ్ళకూడదు. అంటే ఉదాహరణగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజు తన కర్తవ్యం ఏమిటి అంటే తను రాజ్యాన్ని సరిగ్గా పాలించడం. యుక్త వయసులో ఉన్నాడు. తను ఎప్పటి వరకైతే తన కుమారుని యొక్క కుమారుడిని చూస్తాడో, లేకపోతే వలి ఫలితమాత్మనః అని చెప్పిన విధంగా తనకు తెల్ల వెంట్రుకలు వచ్చే అంత వయస్సు వరకు తను రాజ్యాన్ని సరిగ్గా పాలన చేయాలి. అలా కాకుండా తన కర్తవ్యాన్ని తను లోపం చేస్తూ, తన కర్తవ్యాన్ని తను వదిలివేసి త్యజించి నేను తపస్సు చేస్తానంటే కుదరదు. నీవు లేదండి, నేను రాజ్యంలో ఉంటే అనేక భోగభోగ్యాల వస్తువుల దగ్గర ఉంటే వాటిపైనే నాకు వ్యామోహం పెరుగుతుంది, కాబట్టి వాటి నుండి నేను దూరంగా వెళ్ళటం కోసం ఇలా చేస్తున్నానంటే శాస్త్రం దానికి ఒప్పుకోదు. ఎందుకంటే స్పష్టంగా చెబుతున్నారు, విప్రయోగేనుతు త్యాగార్థి. ఎవరైతే భోగభాగ్యాల దగ్గర ఉంటాడో వాడు ఆ వస్తువుల మధ్య ఉంటూనే దానిపైన వ్యామోహాన్ని వదలాలి. అదే కదా గొప్పతనం అంటే. కొందరు అరణ్యంలోనే పుడతారు, వారు అరణ్యంలోనే ఉంటారు, వాళ్ళు అలాగే వారు జీవితాన్ని మొత్తం కూడా విరక్త భావనతో ఉంటూ జీవితాన్ని అక్కడే చాలిస్తారు. అది మరొక జీవన విధానం. కానీ కొందరికి వాటిని అనుభవించడం అని అనివార్యమవుతుంది. అనగా అదంతా కూడా ప్రారంధం అని చెబుతారు. ఇప్పటికి కూడా మనం ఎందరో పీఠాధిపతులను చూస్తూ ఉంటాం. వారికి సింహాసనాలు ఉంటాయి, వజ్రపు కిరీటాలు ఉంటాయి, అనేక భోగభాగ్యాలను అందిస్తుంటారు. కానీ వాటిని అనుభవించే సందర్భంలో ఆ ఏ పీఠాధిపతులకు కూడా వాటిపైన వ్యామోహం అనేది ఉండకూడదు కూడా. అలా ఉంటే వారు వాటిని అనుభవించినది అదంతా కూడా వ్యర్థమే. వారు వాటిని అనుభవించడం వలన కూడా పుణ్యాన్ని పొందుతారు. ఎందుకు అంటే అదంతా కూడా పరంపరా ప్రాప్తమైనటువంటివి.
సత్పరంపరా ప్రాప్తంగా వారికి వచ్చాయి కాబట్టి వారు వాటిని వేసుకోవాలి, వాటిని అనుభవించాలి. కానీ వాటిని పైన వ్యామోహాన్ని మాత్రం పెట్టుకోకూడదు. అంటే ఈ వస్తువు లేకపోతే నాకు రోజు గడవదు అనే భావన వారికి ఉండకూడదు. ఇదే విషయాన్ని నహుష చక్రవర్తి యొక్క, యయాతి చక్రవర్తి యొక్క కథలో కూడా వింటాం. నవే వయస్సు యశాంత సశాంత ఇతి కథ్యతే ధాతుషు క్షీయమానేషు శమః కస్య నజాయతే. అయ్యా మీరందరూ కూడా సాధన చేయండి, వైరాగ్యాన్ని పొందండి, శాస్త్రాధ్యయనం చేయండి, కష్టంతో ధర్మాన్ని ఆచరించండి అని చెబితే కొందరు అంటారట, లేదండి ధర్మాచరణ, ఉపవాసాలు, వ్రతాలు ఇవన్నీ కూడా మేము వయసు అయిపోయిన తర్వాత చేస్తామంటే, వయసు అయిపోయిన తర్వాత నీకు తిన్నది జీర్ణం కాదు కాబట్టి నీవు అప్పుడు ఉపవాసం అనివార్యంగా ఉంటావు. కానీ నీ ధాతువులు అనగా నీ ఇంద్రియాలను కూడా సక్షమంగా ఉండే సందర్భంలో నీవేదైతే సత్కర్మలు చేస్తావో దానికి అధికమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు. అదే వైరాగ్యము. భోగభాగ్యాలు, అనేక సదుపాయాలు వాటి మధ్యనే ఉంటూ వాటిని యథాలాపంగా మాత్రం కేవలం స్పర్శ మాత్రంగా వాటిని అనుభవిస్తూ వాటిపైన వైరాగ్యం లేకపోవడమే ఇదే గొప్పతనం. కానీ ఉన్న వాటిని మనం దూరం తొలగించుకోవడం అంటే వాటిపైన ఎప్పుడు కూడా వాటిని అట్టిపెట్టుకోమని అర్థం కాదు. ఏవైతే అనివార్యంగా ఉంటాయో వాటిని మాత్రం మన దగ్గర పెట్టుకుంటూ, కానీ మానసికంగా దూరంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. ఆ అన్ని వస్తువులు కూడా నీకు శారీరకంగా దగ్గర ఉన్నాయి, వాటిని నీ మనస్సుకు దగ్గరగా తెచ్చుకోవద్దు. నీ మనస్సు మొత్తం కూడా వాటిపైన ఎప్పుడు కూడా పెట్టవద్దు. తస్మాత్ స్నేహం నలిప్సేత మిత్రేభ్యో ధన సంచయాత్ స్వశరీర సముత్థం చ జ్ఞానేన వినివర్తయేత్. అందుకోసమే మిత్రుల నుండి అలాగే ధనం నుండి కూడా కూడబెట్టాలి, కానీ వాటిపైన మనం స్నేహాన్ని పొందకూడదు. ఉదాహరణకి ధనార్జన చేయాలి. ధనార్జన ఎందుకు చేయాలంటే ధర్మం కోసం ధనార్జన చేయాలి. నేను తినాలి, నేను ఉండేంత వరకు సుఖంగా ఈ ధనాన్ని నేను భోగం చేయాలి, నా తర్వాత కొన్ని తరాల వరకు కూడా ఈ ధనాన్ని భోగం చేయాలి, కాబట్టి నేను ధనాన్ని ఎవరికి ఇవ్వను అనే భావనతో ధనాన్ని ఆర్జన చేయకూడదు. నా వరకు ఎంతైతే కావాలో తర్వాతి తరానికి కొంత మాత్రం మనం సంపాదించి, అలాగే నా వరకు నేను సంపాదించిన దానిలో కూడా నా భోగభాగ్యాలకు కొంత మాత్రమే వినియోగించి మిగతా సమస్తాన్ని కూడా దాన ధర్మాల కోసం ఉపయోగించాలి. అది ధనార్జన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాగే స్నేహితులను కూడా సంపాదించాలి. ఈ స్నేహితులను దేనికోసం సంపాదించాలంటే ఏదైనా చెడు వ్యసనాలను పంచుకోవటం కోసం కాదు, ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలో అటువంటి వాడు సత్ హిత అంటే సన్నిహితుడుగా ఉంటూ తన దగ్గరగా ఉంటూ ఎవడైతే ఉపదేశిస్తాడో వాడే స్నేహితుడని శాస్త్రం చెబుతుంది. కాబట్టి అటువంటి స్నేహితులను మనం పొంది ఉండాలి, వారిని మనం ఆర్జించాలి. అలాగే తన దేహం నుండి పుట్టుకొచ్చినటువంటి స్నేహం దాన్ని కూడా జ్ఞానం ద్వారానే మనం నివర్తన చేసుకోవాలి. అంటే మన పత్ని పుత్రులు, మన భార్య దగ్గర మనం ఏ విధంగా అయినా ఉండవచ్చుగాక, కానీ ఎవరైతే మన సంతానంగా ఉంటారో వారి యందు అధికమైనటువంటి ప్రీతితో ఉంటూ వారితో మనం సమయాన్ని గడుపుతూ ధర్మాన్ని కూడా వదిలివేస్తాం. ఆ విషయాన్ని ఇక్కడ శౌనకుడు నిందిస్తూ ఉన్నాడు. అలా చేయవద్దయ్యా, నీ దేహం నుండి పుట్టిన వారు వారిపైన స్నేహాన్ని ఉంచుకో, కానీ ధర్మబద్ధమైనటువంటి స్నేహం ఉండాలి. ధర్మబద్ధం కాని స్నేహాన్ని మాత్రం నీవు పొంది ఉంటే దాని జ్ఞానం ద్వారా నీవు నివృత్తి చేసుకోమని ఆ శౌనకుడు చెబుతూ ఉన్నాడు. జ్ఞానాన్వితేషు యుక్తేషు శాస్త్రజ్ఞేషు కృతాత్మసు నతేషు సజ్జతే స్నేహ పద్మపత్రేష్విబోధకం. ఓ యుధిష్ఠిర, జ్ఞానముతో కూడుకున్నవారు, యోగ్యులు, శాస్త్రములను చక్కగా చదువుకున్నవారు, వారు సంస్కరింపబడిన చిత్తము కలవారై అటువంటి వ్యక్తుల యందు పద్మపత్రము వలె నీరు వలె స్నేహం అంటుకొని ఉంటుంది. అంటే వారందరూ కూడా సంసారావస్థలోనే ఉంటారు. ఇతపూర్వం మనం చెప్పుకున్న విధంగా కొందరు సన్యాసులు ఉంటారు. వారు సన్యాసులంటే సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వాహ, ఎప్పుడూ కూడా పరబ్రహ్మ చింతన పరులై ఎప్పుడూ కూడా మోక్షాన్ని కాంక్షిస్తూ శారీరకమైనటువంటి అన్ని సుఖాలను వదిలివేసి అన్ని ఇంద్రియాలను కూడా ఎప్పుడూ నిగ్రహంలో పెట్టుకున్నవారు. అటువంటి గొప్పవారు, వారి దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువులపైన వారికి వ్యామోహం లేదా అంటే వ్యామోహం ఉన్నది కానీ లేదు.
అది ఎలాగంటే పద్మపత్రం ఇవాంభస. పద్మపత్రం నీటిలోనే పెరుగుతుంది, నీటిలోనే ఉంటుంది. కానీ ఒకసారి తామరాకును నీటి నుండి బయటికి తీసుకురండి, దానిపైన ఒక్క చుక్క కూడా నీరు అంటి ఉండదు. దానిపైన ఎన్ని నీటి చినుకులు పడ్డా కూడా ఆ నీటి బిందువులన్నీ కూడా కిందికే జారిపోతాయి. కానీ దాన్ని అంటుకొని ఎలాగైతే ఉండదో, వారందరూ కూడా ఆ స్నేహాన్ని, అటువంటి ఆ భోగభాగ్యాలపైన అంతే స్నేహాన్ని కలిగి ఉంటారు. రాగాభిభూత పురుష కామేన పరికృష్యతే, ఇచ్ఛా సంజాయతే తస్య తస్య తృష్టా వివర్ధతే. రాగం పైన కొన్న మానవుడికి కామము చాలా చిన్నగా కనబడుతుంది. దాని వలన రాగ సంబంధమైనటువంటి కోరిక గట్టిగా ఉంటుంది. దాని వలన పొందాలి అనే ఆశ పెరుగుతూ పోతుంది. అంటే ఈ ఆశ గురించి కూడా తర్వాత చెబుతూ పోతారు. ఈ ఆశ రాగం ద్వారా పుడుతుంది. ఈ ఆశ అలా పెరుగుతూ పెరుగుతూ పోతే అది వాడి యొక్క పతనానికి కారణమవుతుంది, కానీ వాడి యొక్క ఔన్నత్యానికి కారణం కాదు. తృష్ణా హి సర్వపాపిష్ఠ నిత్యోద్వేగకరీ స్మృత అధర్మ బహుళా చైవ ఘోరా పాపానుబంధిని. ఈ తృష్ణాలంటే ఆశ. ఆశ అంటే ఎటువంటిదంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే ఎంత పొందినా కూడా తనివి తీరకుండా ఉండుట. ఇంకా కావాలనే ఏదైతే దురాశ ఉంటుందో, ఈ దురాశ, అత్యాశ, ఇది మహాపాపకరమైనటువంటిది. ప్రతిక్షణం కూడా ఎంతో ఉద్వేగాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఈ తృష్ణ వలన మనిషి ఏం చేస్తాడంటే ఇంకా పొందాలనే కోరికతో ఇతరుల యొక్క ధనాన్ని కూడా అపహరిస్తాడు. వారెవరు కూడా సంపాదించకూడదు, సమస్త ప్రపంచంలో తను మాత్రమే ధనికుడుగా ఉండాలి అనే అత్యాశను పొందుతాడు. అటువంటి ఉద్వేగాన్ని పెంపొందిస్తుంది, ఎన్నో అధర్మాలకు కారణమవుతుంది. అందుకోసమే ఇటువంటి తృష్ణను, అత్యాశను మహాఘోరంగా పిలుస్తుంది. ఒకదాని వెంట ఒకటి మరొక పాపాలను చేస్తూనే పోతాడు ఎవరైతే తృష్ణతో, అత్యాశతో కూడి ఉంటాడో వాడు. ఈ శ్లోకాన్ని, తర్వాత శ్లోకాన్ని కూడా హరివంశాది అనేక పురాణంలో మనం వినే ఉంటాం. యా దుస్తజా దుర్మతిభిః యాన జీర్యతి జీర్యతః యోసో ప్రాణాంతకో రోగః తాం తృష్ణాం త్యజత సుఖం. ఆ శౌనకుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని మనం భాగవతంలో కూడా వినే ఉంటాం. భాగవతంలో అలాగే ఎన్నో వైరాగ్యాన్ని సంబంధించినటువంటి మాటలను చెప్పే సందర్భంలో మనం వినే ఉంటాం. ఏ బుద్ధి దౌర్బల్యం ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు కూడా వదలలేరు. కృషించి నశించిపోయేవాడి కూడా వాడికి ఆ బుద్ధి దౌర్బల్యం, తృష్ణ అంటే ఆశ, అది తరిగిపోదు. ఇది ఒక ప్రాణాలనే తీసేటువంటి రోగం. అటువంటి తృష్ణను వదిలివేసేవాడికి వచ్చేటువంటి సుఖం అనేది, ఆ సుఖం ముందు ఏ సుఖం కూడా దానికి సాటి రాదు. అంటే యా దుస్తజా దుర్మతిభిః, ఎవడైతే దుర్మతిగా ఉంటాడో వాడు ఎంత వదలాలని కోరుకుంటాడు. ఏదైనా ప్రవచనాన్ని విన్న సందర్భంలోనైనా, లేకపోతే తనకు దుఃఖాన్ని కలిగించినటువంటి సందర్భంలోనైనా నేను ఇప్పటి నుండి అత్యాశను పొందకూడదని అనుకుంటాడు. కానీ దుస్తజ దాన్ని వదలలేడు. జీర్యతోపి నజీర్యతః, తన శరీరం అయితే జీర్ణమవుతూ ఉంటుంది. అంగం వంగం ఫలితం తుండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తదపిన ముంచతి ఆశాపిండం. కాళ్ళన్నీ కూడా పడిపోయాయి, నోటిలో పళ్ళు లేవు, కానీ తను గట్టిగా ఉండేటువంటి పదార్థాన్ని పెరుగులో కానీ నీటిలో కానీ నానబెట్టుకుని తింటాడు. అలాగే ఏదైనా ఎవరైనా వస్తువు ఇస్తుందా అంటే చేతిలో కర్ర పెట్టుకుని పరిగెత్తుకుంటూ పోయి వారి దగ్గర చేయి చాచి వారి దగ్గర నుండి ఆ వస్తువును తను స్వీకరిస్తాడు. ఎందుకంటే తదపి నముంచతి ఆశాపిండం. తన శరీరం జీర్ణమవుతుంది, తన ఇంద్రియాలన్నీ కూడా అవి ఉపరతం అవుతున్నాయి. ఆ సందర్భంలో కూడా ఆశ అనేది మాత్రం మనిషిని వదలదు కదా. కానీ అటువంటి ఆశను వదిలేస్తే దాని వల్ల వచ్చేటువంటి సుఖం ఏదుంది కదా, తాం తృష్ణాం త్యజత సుఖం. ప్రపంచంలో దానికన్నా గొప్ప సుఖం మరొకటి లేదు. జడభరతుడు కూడా ఇదే మాటను చెబుతాడు. మీరందరూ కూడా రహుగణుడికి చెబుతారు, ఓ రహుగణ, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. పల్లకి కావాలంటావు, పల్లకి మోసేవాడు గట్టిగా ఉండాలంటావు, కుదుపులు రాకూడదంటావు, హంసతులిక తల్పం కావాలంటావు. ఇవన్నీ కూడా నీకుండేటువంటి ఆశలే. కానీ నాకు ఎటువంటి ఆశలు లేవు కదా. ఆశలు లేవు కాబట్టి ఎటువంటి బాంధవ్యాలని పట్టించుకోను కాబట్టి నాకన్నా సుఖమైనటువంటి పురుషుడు మరొకడు లేడు. మలినమైనటువంటి బట్టలు కట్టుకొని ఉన్నాడు,
చేతిలో చిల్లిగవ్వలేదు, ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే పస్తులు ఉంటాడు. అటువంటి వాడు చెబుతున్నాడు, ఓ చక్రవర్తి, నీకన్నా నేనే సుఖంగా ఉన్నాను. ఎందుకంటే నీకు ఆశ ఉన్నది, నాకు ఆశ లేదు, కాబట్టి ప్రపంచంలో నీకన్నా సుఖమైనటువంటి పురుషుడి నేనే అని చెబుతాడు. అదే విషయాన్ని ఇక్కడ కూడా తాం తృష్ణాం త్యజత సుఖం. లోకంలో గొప్పదైనటువంటి సుఖం ఏదైనా ఉందంటే అది ఆశను వదలటమే. అనాద్యంతాతు సాతృష్ణ అంతర్దేహగతానృణాం వినాశయతి భూతాని అయో నిజ ఇవానలహ. ఈ తృష్ణ, ఈ అత్యాశ, దీనికి అంతే లేదు. ఎందుకంటే అనాది కాలం నుండి కూడా మనతోనే ఉన్నది. వాస్తవంగా మనిషి ఎప్పుడూ కూడా సంసారంలోనే ఉంటూ ఉన్నాడంటే దానికి ఈ తృష్ణ, అత్యాశ కూడా ఒక కారణమే. ఇది మనిషి యొక్క శరీరంలోనే ఉన్నది. ఇది ఎలా ఉంటున్నదంటే మనిషి శరీరం చాలా పెద్దది, ఈ తృష్ణ అత్యాశ అనేది గుణము చాలా చిన్నది పరిమాణ రూపంగా చూస్తూ ఉంటే. ఇది ఎలా ఉంటుంది అంటే పెద్ద కుండ నిండా నీళ్లు ఉన్నాయి, అంత నీటిని కాచడానికి కుండంత నిప్పు అవసరం లేదు కదా. ఒక ఇనుప ముద్ద చాలు, బాగా కాలినటువంటి ఇనుప ముద్ద పైన చిన్న ఇనుప ముద్ద, అది బాగా కాలి ఉన్నది, దానిపైన కుండ నీళ్లు పెడితే ఏ విధంగా అయితే కుండలోని నీళ్లను కూడా వేడి అవుతాయో అలాగే ఒక రవ్వంత చాలు ఆశ. మనిషి ఎప్పుడు కూడా అనాది కాలం నుండి అనంతకాలం వరకు కూడా సంసారంలోనే పడి ఉంటాడు. యథైద స్వసముత్థేన వహ్నినా నాశమృచ్చతి తథా కృతాత్మా లోభేన సహజేన వినశ్యతి. కొన్ని ఎండుకట్టెలు ఉంటాయి వనంలో, అవన్నీ కూడా పరస్పరంగా రాపిడి చేసుకుంటూ వాటి వలన ఉద్భవించినటువంటి అగ్ని ఒక చిన్న కణం మాత్రమే. అటువంటి చిన్న కణం ద్వారా మాత్రమే ఏ విధంగా అయితే సమస్త వనం కూడా నాశనం అయిపోతుందో అదేవిధంగా అదుపులేని మనస్సు, ఆ అదుపులేని మనస్సు ద్వారా ఒకసారే, ఎక్కువసార్లు అవసరం లేదు, అలా మోక్షం కోసం ప్రయాణిస్తూ దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనిషి ఎప్పుడైతే ఆ మనస్సు పైన అదుపుని కోల్పోతాడో వెంటనే ఆ సన్మార్గం నుండి చ్యుతుడై ఎంతో కాలం వరకు కూడా ఈ సంసారంలోనే మునిగిపోతాడు. రాజత సలిలాదగ్నే చోరత స్వజనాదపి భయమర్థవతాం నిత్యం మృత్యో ప్రాణభృతామివ. ధనము కలిగిన వారికి రాజు వలన కూడా భయాలుంటాయి. అలాగే నీటి వలన, అగ్ని వలన, దొంగల వలన, తనకు తెలిసిన వారి వలన ఈ విధంగా ఎప్పుడు కూడా భయాన్ని పొందుతూనే ఉంటాడు. తన దగ్గర అధికమైనటువంటి ధనం ఉన్నది, ఈ ధనాన్ని రాజుగారు వచ్చి తీసుకెళ్తారేమో అనే ఒక భయం. అలాగే ఏదైనా ప్రవాహం వస్తే ఆ ప్రవాహంలో నా భోగభాగ్యాలు, నా ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతాయో ఏమో అని తన ఇంటిని ఎప్పుడే ఇల్లు కట్టే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఇల్లు కడతాడు భయపడుతూనే. అలాగే తన ఇంటిలో సేఫ్టీ పర్పస్ అని అంటూ ఉంటాం కదా, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాలిస్తాడు. ఎందుకంటే నా ఇంట్లో ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, వాటిని నేను రక్షించుకోవాలని దానికి కూడా భయపడుతూ ఉంటాడు. తన ఇంటిలో ధనం ఉన్నది, ఆ ధనాన్ని దొంగలించకూడదని భయపడుతూనే రాత్రి సరిగ్గా నిద్రపోడు. అలాగే తన ఇంటిలో ఉండేటువంటి ధనం తెలిసిన వారు, తన సేవకులైనా తన పరివారమైనా ఎవరైనా సరే ఆ ధనాన్ని దొంగలించవచ్చో ఏమో అని ఏ విధంగా అయితే భయపడుతూ ఉంటాడో అలాగే సమస్త ప్రాణులు కూడా ఒకే ఒక భయం ఏమిటంటే మృత్యు అనే భయము. అన్నిటినీ జయించాడు మనిషి. ఈ భూలోకం నుండి ఎన్నో కోట్ల కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించాడు. అసాధ్యమనుకున్నవి ఎన్నో సాధించి చూపించాడు. కానీ మృత్యువు దగ్గర మాత్రం మనిషి ప్రశ్నార్థకంగా మారిపోతాడు. ఆ మృత్యువు దగ్గర మాత్రం తనకి సమాధానం లేదు. మృత్యువు దగ్గర మాత్రం ప్రతి ఒక్కడు కూడా భయపడవలసినదే. అంటే ఇదంతా కూడా సామాన్యుల యొక్క విషయాన్ని చెబుతున్నారు శౌనక మహర్షి గారు. అది ఎవరు అంటే ఎవరైతే ఈ శరీరం పైన, ఈ శరీరం ద్వారా సంపాదించినటువంటి ధనధాన్యాదులపైన ఎవరికైతే వ్యామోహం ఉంటుందో వాడు మాత్రమే భయపడతాడు. మిగతా వారు మాత్రం భయపడే అవసరం లేదు. తథా హ్యమిషమాకాశే పక్షిభిశ్వాపతైర్భువి భక్షతే సలిలే మత్స్యైః తథా సర్వత్ర విత్తవాన్. ఆకాశంలో పక్షులు సంచరిస్తూ ఉంటాయి. అవి అలా సంచరిస్తూ పైన ఉండేటువంటి ఎన్నో క్రిములను, కీటకాలను అవి భక్షిస్తూ ఉంటాయి. నేలపైన కూడా క్రూర మృగాలు అవి సంచరిస్తూ ఉంటాయి, సింహము, వ్యాఘ్రము ఇత్యాదులు. అవి కూడా ఏవైనా చిన్న చిన్న జంతువులను అవి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. నీటిలో సంచరించేటువంటి చేపలు ఇత్యాదులు కూడా చిన్న చిన్న క్రిమి కీటకాలను, అలాగే మొసళ్ళు కూడా ఇతర ప్రాణులు అవి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి.
అలాగే ధనాన్ని కలిగిన వాడు కూడా అన్ని వైపుల నుండి కూడా అందరి చేత తినబడతాడు. అంటే ఏ విధంగా అయితే చిన్న చిన్న క్రిమికీటకాలు పెద్ద పెద్ద జంతువులను చూసి భయపడుతూ ఉంటాయో, అలాగే మనిషి తన దగ్గర ఉండేటువంటి అల్పమైనటువంటి ధనం, కానీ ఆ అల్పమైనటువంటి ధనం కోసం ఎంతో భయాన్ని పొందుతూ ఉంటాడు. తను ఎక్కడైనా ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం, ఎప్పుడెప్పుడు తను అలా ఇన్వెస్ట్ చేసినటువంటి ధనమంతా కూడా కింద పడిపోతుందో ఏమో, షేర్ మార్కెట్ కింద పడిపోతుందో ఏమో, తను ఎక్కడైతే పెట్టాడో వారు మోసం చేస్తారో ఏమో, ఈ విధంగా తన ధనం గురించి ఎప్పుడు కూడా భయాన్ని పొందుతూనే ఉంటాడు. అర్థయేవ హి కేషాంచిత్ అనర్థం భజతే నృడాం అర్థశ్రేయసి చాసక్తో నశ్రేయో విందతే నరః. కానీ ఈ విషయాన్ని అందరికీ గురించి చెప్పటం లేదయ్యా ధర్మరాజా. కొందరు నరులు మాత్రమే అర్థం ద్వారా మాత్రమే అనర్థాన్ని పొందుతారు. అర్థము ఎవరైతే శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారో వారు మాత్రమే పరమార్థాన్ని పొందుతారు. ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు ప్రస్తావన చేసుకున్నాం కూడా. ఏదైతే అనిత్యకరమైనటువంటి వస్తువు ఉన్నదో అర్థము, దీని ద్వారా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చు. ఎందరో ఖట్వాంగ రాజర్షి యొక్క వృత్తాంతాన్ని కూడా మనం చదువుకున్నాం. ఖట్వాంగుడు తనకు కొంతకాలం వరకు మాత్రమే ఆయుః ప్రమాణం ఉందని తెలుసుకొని ఆ వెంటనే కిందికి వచ్చి, స్వర్గం నుండి కిందికి వచ్చి తను వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దానం చేశాడు. ఏదైతే దానం చేశాడో అదేది కూడా శాశ్వతం కాదు. కానీ అలా దానం చేయడం వలన, దానిపైన మమతను వదిలివేయటం వలన పరలోకంలో కూడా ఎన్నో ఉత్తమమైనటువంటి సుఖాలను పొందాడు. కాబట్టి ఎప్పుడు కూడా అర్థం అంటే అనర్థానికి కారణమని అన్ని చోట్ల అనుకోకూడదు. ఎప్పుడైతే అర్థము ధర్మానికి కారణమవుతుందో, ఎప్పుడైతే అర్థము మోక్షానికి ఉపయోగపడుతుందో అప్పుడు ఆ అర్థము సదర్థమవుతుంది. అలా కానిది అనర్థానికి మనకు దారి తీస్తుంది అని శౌనకుడు చెప్పాడు. ఇంకా ఆ శౌనకుని మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.